మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే గణనాథులు స్పెషల్గా ఉంటున్నాయో అక్కడికి సుమన్ టీవీ వెళ్తూ ఉంది. అక్కడున్న ఎట్లాంటి సెటప్ చేశారు, ఎట్లాంటి గణనాథుల్ని కూర్చోబెట్టారు అనే పనిలో అయితే మనం ఉన్నాము. సో ఇందులో భాగంగానే గంజ్లోని ఏదైతే రాజస్థాన్ భవన్లోకి అయితే మనం రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా రాజస్థాన్ భవన్లో చాలా మంచి కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉంటారు. నవరాత్రులను అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు ఇక్కడ కమిటీ సభ్యులు. సో ఈసారి అసలు ఎలాంటి సెటప్ చేశారు అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఏదైతే తమిళనాడులో వెల్లూరు అనగానే చాలామంది గుర్తొస్తుంటుంది మనకి గోల్డెన్ టెంపుల్ వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే, ఇక్కడ ఈ సెటప్ చూస్తే మాత్రం డెఫినెట్లీ మీరు గోల్డెన్ టెంపుల్ చూసిన అనుభూతి అయితే వస్తుంది అని చెప్పేసి మనకి రాజస్థాన్ ఏదైతే భవన్లో ఉన్న కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడికి వచ్చినాం స్వామివారికి సంబంధించి, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన పూర్తి సెటప్ అనేది మనకి సుమన్ టీవీ అనేది చూపిస్తూ ఉంది. సో ఒకసారి వెళ్దాం, లోపలికి వెళ్ళి అసలు ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు ఏంది అనే దానిపైన చూసి తరిద్దాం. సో నవరాత్రి ఉత్సవాలు అనగానే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇందూరు వాసులు. సో ఇందులో భాగంగానే రాజస్థాన్ భవన్లో ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క అవతారము, ఒక్కొక్క ఏదైతే మనకి పురాణ ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాలకు మంచి ఆదరణ అయితే ఉంది. సో ఇందులో భాగంగానే ఇట్లాంటి మంచి మంచి కాన్సెప్ట్స్తో అయితే మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి మనకి రాజస్థాన్ భవన్లో ఎవరైతే గణేష్ మండలి సభ్యులు అయితే చెప్పడం జరిగింది. సో నవరాత్రులు అనగానే మనం అందరము బొజ్జ గణేశుని నవరాత్రులు అంటే 9 రాత్రులు చాలా అంగరంగ వైభవంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు అనేటివి మనం చేస్తూ ఉంటాము. సో ఇందులో భాగంగానే ఇక్కడ చాలా అంటే ఎవ్రీ ఇయర్ కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేస్తారు అనేది మనకు తెలిసిన విషయమే. సో మరికొద్దిసేపట్లో ఏదైతే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే వెల్లూరు సెటప్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నామో, గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన అవతారం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో గోల్డెన్ టెంపుల్ ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇందూరు ప్రజలు ఎస్పెషలీ ఇక్కడ రాజస్థాన్ భవన్కి వచ్చి ఇక్కడ దర్శించుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే పుణ్యం అనేది మీకు ఇక్కడ లభిస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో స్వామివారికి చాలా మంచిగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సెటప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సో స్వామివారికి సంబంధించిన తోడు గణపతిని మనం స్వామివారి ఎదుటనే చూస్తున్నాము. నవగ్రహాలు ప్రతిదీ ఏ టు జెడ్ స్వామివారికి 9 రోజులు విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో రాజస్థాన్కి సంబంధించిన ఏదైతే మండలి సభ్యులు, సో ఇక్కడ మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం అసలు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ అమ్మవారికి సంబంధించిన మన విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. సో అమ్మవారికి సంబంధించిన ఇది విగ్రహం ఇది. సో ఈ మండపంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాలు కూడా గోల్డెన్ టెంపుల్లో మనకి కనిపిస్తాయి అనేది మన అందరికి తెలిసిన విషయమే. సో చాలామంది ఇక్కడికి వచ్చి చూసి మీరు తరిస్తారని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో మనం ఇంకా పైన కూడా ఒక సెటప్ అయితే ఉంది, కృష్ణ లీల అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలి సభ్యులు. సో స్వామివారికి సంబంధించి అసలు ఎట్లాంటి సెటప్ చేసిర్రు అనే దానిపైన కూడా పైనకి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో రాజస్థాన్ భవన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రతి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, దేవి నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఇక్కడ విశేష పూజాది కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు ఇక్కడ కమిటీ సభ్యులు. సో ఇక్కడ మనకి శ్రీకృష్ణ లీల అని చెప్పేసి మనకి ఒకటి కనిపిస్తూ ఉంది. సో పైన మొత్తం శ్రీకృష్ణునికి సంబంధించిన లీల అనేది ఒకటి సెటప్ అయితే చేసి పెట్టారు. సో పైనకి వెళ్దాం, చూద్దాం ఏముంది అసలు ఏంది అనే దానిపైన అయితే. కృష్ణలీల. సో కృష్ణలీల అనేది చాలామందికి తెలుసు. సో రామాయణ మహాభారతాల్లో ఏదైతే ప్రతి అధ్యాయంలో కూడా కృష్ణునికి సంబంధించి చాలా గొప్ప పీఠం అయితే కృష్ణునికి అయితే వేయడం జరిగింది. సో స్వామివారు ఇదే రకంగా పుట్టారు. దాని తర్వాత ఏదైతే మనకి గోపికలు కావచ్చు, యశోద చేతుల మీదుగా స్వామివారు పుట్టినరు అనేది మనకి స్వామివారు వాళ్ళ చేతుల మీదనే పెద్దగా అయ్యారు అనేది మనకు పురాణ ఇతిహాసాలు అయితే చెప్తా ఉన్నాయి. సో స్వామివారికి సంబంధించిన ఉయ్యాల ఇది ఒక్కొక్క సెటప్కి ఒక్కొక్క స్టోరీ అయితే ఉన్నది. సో
మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఏదైతే నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. సార్ వచ్చారు. సో జై శ్రీరామ్ అండి. సో చాలా మండపాలకి మీరు వెళ్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గణపతి మండపంలో ఒక్కొక్క విగ్రహ ప్రతిమల్ని చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈకో ఫ్రెండ్లీ గణపతులు మనం చూస్తూ ఉన్నాం. సో ఎట్లా అనిపిస్తూ ఉందండి మీకు? మొట్టమొదటిగా ఇందూరు నగర్ ప్రజలందరికీ కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇందూరు నగరంలో ఏ మండపానికి వెళ్ళినా కానీ చాలా ఆనందంగా ఉంది. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ వివిధ మండపాలలో ఆ కాన్సెప్ట్ తోటి ఇందూరు నగరం ముందు నుంచి కూడా హిందుత్వానికి ముందు వరుసలో ఉంటుంది. ఈరోజు ఇక్కడ రాజస్థాన్ భవన్ మార్వాడి నవయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్తదనం, గణపతి మన ఆచార వ్యవహారాలతోటి కింద గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తూ 93వ సంవత్సరపు నిజామాబాద్ ఇందూరు నగరంలో వైశ్యరత్న గణేష్ మండలి 101, ఆ తర్వాత ఇది 93. చాలా గణపతి మండపాలు 75 సంవత్సరాలు దాటిన ఇక్కడ నగరంలో. మొత్తం మీద ఈ బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి పండుగ, గణపతి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు ప్రతి నగరంలో, ప్రతి వీధిలో ఈ 10 రోజులు అంగరంగ వైభవంగా హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవడం. సంవత్సరంలో ప్రతి పండుగ కూడా ఒకదాని మించి ఒకటి వైభవం అయినా కానీ ఈ 10 రోజులు కూడా ప్రజలందరూ, హిందువులందరూ ఒక స్నేహభావంతో ఐక్యమత్యంగా చేసుకునే ఈ గణపతి నవరాత్రులు భవిష్యత్తులో కూడా హిందువులందరూ కూడా ఇదే ఐక్యమత్యంతో ఉండి హిందువులకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ నేనున్నా అనే విధంగా ఆ గణపతి ఆశీర్వాదం ఉండాలని. ఎందుకంటే ఈరోజు హిందువులపైన మనం చూస్తూ ఉన్నాం, హిందువులపైన దాడులు కానీ, హిందూ మహిళలపైన అరాచకాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా విఘ్నాలు తొలగి భవిష్యత్తులో ఆ గణపతి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఎటువంటి ఇబ్బందులు, రోగాల బారిన పడకుండా రైతు మంచి పాడి పంటలు పండించాలని కోరుకుంటూ మరొక్కసారి ఇంత వైభవంగా కృష్ణుడి జన్మనం నుండి చివరి వరకు ఈ వివిధ రూపాలలో ఇక్కడ అలంకరణ చేయడం, ఈ రాజస్థాన్ భవన్ కార్యక్రమం, దీని నిర్వాహకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అన్న, రాజస్థాన్ భవన్ అనగానే చాలామంది వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా జిల్లా చుట్టుపక్కల నుంచి కూడా ఈ ఇయర్ నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎట్లాంటి సెటప్స్ చేస్తూ ఉన్నారు అనేది చాలామంది చూస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ కృష్ణలీల అనేది వీళ్ళు తీసుకొని వచ్చారు. కింద చూస్తే వెల్లూరు, మనకి తమిళనాడులో గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన సెటప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో జిల్లా ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని పట్ల? ఇందూరు నగరంలో అందరూ కూడా ఒక్కసారి నగరానికి వచ్చి అనేక మండపాలు, ఇక్కడ ఏదైతే రాజస్థాన్ భవన్లో కృష్ణలీలలు ఉన్నాయో వివిధ కొన్ని మండపాలలో అద్భుతమైన అలంకరణలు, అది కూడా ఆధ్యాత్మికతని ఉట్టిపడే విధంగా, హిందుత్వం ఉట్టిపడే విధంగా, మన ధర్మం ఉట్టిపడే విధంగా అనేక మండపాలు ఉన్నాయి. అందరూ కూడా ఒక్కసారి వీటన్నిటిని కూడా సందర్శించుకొని వారి ఆశీర్వాదం, గణేశుడి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. ఏదైతే మనకి రాజస్థాన్ భవన్లో స్వామివారిని దర్శించేందుకు చాలామంది కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపైన మాట్లాడడం. అంకుల్, ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? లోకల్ నిజామాబాద్ అండి. ఓకే. మేము ప్రతిసారి ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంటాము. ఇక్కడ చాలా రాజస్థాన్ భవన్లో ఫేమస్, ప్రతిసారి ఒక వెరైటీ చేస్తూ ఉంటారు. ఇది మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇలాంటి సీన్స్ ఎక్కడ చేయరు, హైదరాబాద్ కూడా చేయరు. హైదరాబాద్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాంటి సీన్స్ మన నిజామాబాద్లో ఉంటాయి. అంటే ఓన్లీ నవరాత్రి ఉత్సవాలలో గణపతిని మాత్రమే చూపించే విసులుబాటు అయితే ఉంటుంది. కాకపోతే కృష్ణలీల అనేది ఒక కొత్త కాన్సెప్ట్తో వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ అనేది ఒక్కొక్క రకంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎస్పెషల్లీ మన నవరాత్రులే కాదు, దేవి నవరాత్రులలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. సో దీని గురించి అప్పుడు వస్తారా మళ్ళీ? ఖచ్చితంగా వస్తాం. నేను లోకల్గా నేను ఖచ్చితంగా కంపల్సరీ వస్తాం. ప్రతిదానికి వస్తాం ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చూసేసి హ్యాపీగా అయిపోతాం. అమ్మ, మీరు చెప్పండి, ఇదంతా చూసిర్రు, ఈ కృష్ణలీల మనం అప్పట్లో ఎవరం చూడలేదు. సో ఇదంతా మనకి ఇట్లంతా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మహాభారతం చూసినట్టే ఉంది. ఇప్పుడు రీసెంట్ కూడా మహాభారతం చూస్తున్నాం కదా సీరియల్లో, అక్కడ చూసిన దానికంటే కూడా ఇది బెటర్ ఉంది.
చాలా బాగుంది. నిజామాబాద్ ఎక్కడ లేదండి, ఇక్కడ ఉన్నట్టు నిజామాబాద్ ఎక్కడ లేదు. చాలా బాగుంది. ఇంకా మేము కూడా బయటకు వెళ్ళి కూడా జనాలకు చెప్తాము, చాలా అంటే చాలా బాగుంది. సో నిజామాబాద్ ఇందోర్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా 4 రోజులు ఉంది, స్వామివారి దర్శించుకునే వాళ్ళు, ఇట్లాంటి కృష్ణలీలను దర్శించుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహాభారతం అంటే మనం ఎప్పుడు చూడలేదు కదా, సీరియల్ ఏవో చూసినాము, సినిమాలలో చూసినాం కదా, ఇది రియల్ గా చూస్తున్నామని చెప్తాము, చూడండి అని చెప్తాము అందరికి. ఎవ్రీ ఇయర్ వస్తారమ్మా? అవును, ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, ఈసారి ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. ఓకే, ఏమేమి అవతారాలు చూసారు ఇక్కడ స్వామివార్లకు సంబంధించి? కృష్ణుడి చూస్తున్నాం, కృష్ణుడి. ఇప్పుడైతే కృష్ణుడి చూసినాం, కింద గణపతి చూసినాం, మంచిగా ఉన్నది. సర్పం, కృష్ణుడు. సో రాజస్థాన్ కమిటీ సభ్యులు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ప్రతి ఇయర్ కూడా చాలా మంచిగా ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వస్తుంటారు. సో ఈ ఇయర్ ఎట్లా అనిపిస్తుంది? భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు? అందరికీ జై గణేష్. మార్వాడి యువ గణేష్ మండల్ ద్వారా నిర్వహిస్తున్న ఈ 93వ గణేష్ ఉత్సవ్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడ మాది రాజస్థాన్ భవన్ది ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక విశేషమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానిపైన మేము డెకరేషన్ అవి అన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ సంవత్సరం ఇక్కడ మేము గోల్డెన్ టెంపుల్, లక్ష్మీ గణపతి గోల్డెన్ టెంపుల్ అని కాన్సెప్ట్ పెట్టి దాని ప్రతిరూపాన్ని ఇక్కడ మేము తయారు చేయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ పైన కృష్ణలీలకు సంబంధించిన మూమెంట్ ఐటమ్స్ ఉంది, జాకీలు ఉన్నది, బొమ్మలు ఉన్నాయి. కృష్ణకి జన్మించి మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్లో కృష్ణ జన్మం నుంచి రాసలీల వరకు ఆయన మొత్తం జీవితం గురించి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అయితే మేము కూడా నిజామాబాద్ ప్రజలందరికీ కోరుకుంటున్నాము, అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మీ మొక్కులు తెరుచుకోండి. సో మెయిన్గా ఈ కృష్ణలీలకు సంబంధించి స్వామివారిని దర్శించుకునేందుకు ఎన్ని వేల మంది వస్తున్నారు? అంటే రాజస్థాన్ భవన్ అనగానే చాలామంది వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఎంత క్రౌడ్ వస్తుంది? ఎంతమంది భక్తులు ఉంటున్నారు? మన రాజస్థాన్ భవన్ గణపతి నిజామాబాద్లో ఫేమస్ గణపతి ఉన్నది. ఇక్కడ డైలీ ఇప్పుడు 5 days నుంచి డైలీ ఒక 10,000 నుంచి 8,000 10,000 నుంచి డైలీ జనాభా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తెరుచుకొని వెళ్తున్నారు. ఇంకా ప్రజలందరికీ కూడా అదే విజ్ఞప్తి ఉన్నది, అందరూ కూడా వచ్చి ఇక్కడ మీ దర్శనం చేసుకొని లాభం పొందుకోండి. సో అంగరంగ వైభవంగా ఈ పూజాది కర్మలు చేస్తూ ఉన్నామని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 93 సంవత్సరాలుగా స్వామివారి నవరాత్రి ఉత్సవాలు చాలా మంచిగా చేస్తున్నాము. సో ప్రతి ఇయర్ కూడా ఒక డిఫరెంట్ కల్చర్తో మేము తీసుకొని వస్తున్నాము. పురాణ ఇతిహాసాలను అంటే ప్రజలకు తెలియజెప్పాలి అనేది మా మెయిన్ మోటో అని చెప్పేసి రాజస్థాన్ భవన్ మండప కమిటీ సభ్యులు అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో చాలా మండపాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలాంటి గణపతులు ఉన్నాయి, ఎలాంటి విగ్రహ ప్రతిమల్ని చేశారు అనే దానిపైన అయితే సుమన్ టీవీ ఒక స్పెషల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. సో మీ గ్రామాలలో, మీ ఏరియాలలో ఏదైనా స్పెషల్ గణపతికి సంబంధించి ఈకో ఫ్రెండ్లీ గణపతులు ఏమైనా ఉంటే మా స్క్రీన్ పైన ఒక నంబర్, మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్లీ సుమన్ టీవీ వాళ్ళు మీ ఏరియాకి వచ్చి డెఫినెట్లీ మీ గణపతిని మిమ్మల్ని చూపించే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్, రాజస్థాన్ భవన్ నుంచి.